బాబాయ్ గారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆకస్మికంగా ఏదో వరదలో జనాలందరూ చచ్చిపోతుంటే నిన్నొచ్చి హడావుడిగా వచ్చి 2 నిమిషాలు తిరిగి పోయాడు. పోతా గవర్నమెంట్ అలసత్వం వలన ఇదంతా జరిగింది అని చెప్పి అంటున్నాడు. దాన్ని ఎలా చూస్తారు? అలా అంటారా? ఫస్ట్ ఈ వరదలో ఇవన్నీ ఆ భగవంతుడు ఇచ్చిన వరమో లేకపోతే కష్టమో సుఖమో పాపమో పుణ్యమో దేవుడిచ్చిన వరమే కదా వర్షం కూడా. అది కూడా పక్కన పెట్టి విపత్తులు లేకపోతే నష్టపరిహారంగా కృష్ణమ్మ గోదావరి అనేక రకాలుగా నదులు పొంగి వరదలకు జనమంతా అధోగతులు పాలైపోయి నానా బాధలు పడుతుంటే పాపం 72 ఏళ్ళు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు, మొత్తం లోకేష్ గారు వీళ్ళంతా ఇంటికి కూడా రాకుండా బందర్ రోడ్లో ఆ సబ్ కలెక్టర్ ఆఫీసులో భోజనాలు చేసి అక్కడే బట్టలు మార్చుకుని ఐఏఎస్ ఆఫీసర్లతో సహా వాళ్ళు కూర్చుని నానా బాధలు పడి 3 రోజుల నాడు 6,000 భోజనం ప్యాకెట్లు ప్యాక్ చేసి పంపించారు శివనాథ్ గారు ఆఫీస్ నుంచి. నిన్న కూడా ఒక 5,000 ప్యాకెట్లు. ఈ రకంగా అసలు ఫ్యామిలీలు వెళ్ళి రోడ్డు ఎక్కేసి కష్టపడుతుంటే బురదలో వరదలో నానా బాధలు పడుతుంటే మళ్ళీ ఇప్పుడు అడగండి ఎవరిని అన్నారు? గవర్నమెంట్ అలసత్వం వలన ఎంత జరిగింది అంటున్నాడు. ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సన్నాసి అక్కడికి రావచ్చు అసలు? ఒక ఆడపిల్ల ఇచ్చింది తెలుసా కౌంటర్ మీకు చంద్రకాంత్ గారు? ఆ అమ్మాయి ఏముందో తెలుసా? పేకల్లో తినేళ్ళలో భోజనాలు పెడుతున్నారు, పాలు ప్యాకెట్లు ఇస్తున్నారు, అన్నం పెడుతున్నారు. ఈ రకంగా మమ్మల్ని పట్టించుకుని అన్నీ చేస్తుంటే నువ్వేంటి ఇక్కడికి వచ్చి మాట్లాడతావు అంది ఒక ఆడకూతురు. ఢిల్లీ నుంచే అక్కడి నుంచో హెలికాప్టర్లో ఏమో వచ్చినాయి. ఏది యుద్ధపాతి కాదు, హెలికాప్టర్లో ఆర్మీ వచ్చింది. మరి వాళ్ళు ఎవరండి? ఎన్డీఆర్ఎఫ్ పూనా నుంచి వచ్చింది, తెల్లారి గన్నవరం దిగింది. పంజాబ్ నుంచి వచ్చినాయి. ఇంత ఇంత ఈ రకంగా గోదావరమ్మ, కృష్ణమ్మ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి మొత్తం కలిపి ఈ రకంగా వర్షాలు వస్తాయని ఎవరన్నా అనుకుంటామండి? ఆటోమేటిక్గా జరిగింది. 1903లోనే ఎప్పుడో 1913లోనే ఒకసారి వచ్చిందంట, మాకు తెలియదు. ఇంటమే చెప్తే టీవీల్లో బొబీల్లో మీలాంటి వాళ్ళు టీవీల్లో వేస్తే సోలింగ్ చూస్తామే. 95 వచ్చింది, 94 ఎప్పుడు వచ్చింది, 84 83లోనే వచ్చింది. ఆ మహానుభావుడు అప్పుడు ఎన్టీఆర్ గారు ఉండి దగ్గరుండి కట్లకి కరగట్లకి పనులు చేయించాడు. నువ్వు అసలు ఏం మనిషివయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు అసలు ఎందుకు వచ్చా నిన్న? వరద రాజకీయం చేస్తున్నావా? బురద రాజకీయం చేస్తున్నావురా ఎదవా? ఆ రకంగా నిన్ను అందరూ తిడితే కూడా నీకు సిగ్గు లేకపోతే నువ్వు రావచ్చా? సరే అతని పక్కన పెడదాం. ఇప్పుడు ఆ బుడమేరు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పనిచేసి ఉంటే అంత పూడేది కాదు. అది ఎప్పుడో పూర్వకాలం అంట. చంద్రకాంత్ గారు, మీరు నేను పుట్ల ఇటు మున్నేరు నుంచి ఎక్కడికి కొల్లేరుకి వెళ్ళే మంచినీళ్ళు వాగంటది, దాన్ని ఆ రకంగా పాడు చేసుకున్నారు. జనం పెరిగిపోయారు, ఇళ్ల స్థలాలు లేవు, ఇళ్ళు వాకిలు లేవు, ఎక్కడ పడితే అక్కడ ఆక్యుపై చేసుకుంటున్నారు. మన రాష్ట్రమే కాదుగా, రేవంత్ రెడ్డి కూడా ఖమ్మంలో తిరుగుతున్నాడుగా, తుమ్మల నాగేశ్వరరావు గారు. మరి ఆ రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఆ రాష్ట్రం అనాలిగా. ఇళ్ల స్థలాలు లేవు, ఇళ్ళు వాకిలు లేవు, ఎక్కడ పడితే అక్కడ ఇళ్ళు వేసుకుంటున్నారు పేదలు, నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు. అప్పుడు అలా కట్టం జరుపుకుంటూ ఆ బుడమేరును ముంచేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్నొచ్చి ఏం చేశావు నువ్వు? ఎవడికన్నా గుప్పుడు అన్నం పెట్టావా? నిన్ను ఏ రకంగా తిడుతున్నారు అక్కడ? 6 హెలికాప్టర్లు దింపారు, 8 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దింపారు. నిన్న వారి దగ్గరికి వచ్చి పడ్డాయి బోట్లు చూచానా, వైఎస్ఆర్సీపీ బోట్లు లాగా ఉన్నాయి. నిజంగా అది జరిగిందంటారా? ఇంకా గనక చంద్రకాంత్ గారు ఒక్క 10 కిలోమీటర్ స్పీడ్లో వచ్చి గుద్దితే రాష్ట్రం మొత్తం అలకొల్లం. ఫస్ట్ మా దివిసేమ, కొల్లూరు, గుంటూరు జిల్లా నాశనం అయిపోయేది. ఆ ఊపం తట్టే ఉంది. అనుమానించాల్సిందే, వీళ్ళు అట్టడి చేస్తారు. అసలు ఆయన ఇల్లు ముంచుకుంటాం ఏంటండి మీరు? అది అర్థం కావట్లా. మంత్రి సత్యనారాయణ గారు ఎన్ని లక్షల మందికి వైద్యం చేస్తున్నాడు, ఎన్ని వేల మందికి వైద్యం చేస్తున్నాడు, ఎన్ని వందల మందికి వైద్యం చేస్తున్నాడు, ఇప్పుడు అది ఎన్నాళ్ళైందో పెట్టి నాకు చెప్పడం డేట్ రావట్లేదు. ఇంతవరకు దాంట్లో అసలు ఒక్క రిమార్క్ ఉందా మంత్రి సత్యనారాయణ గారు? అసలు దీనికి సంబంధం లేదండి. ముందు ఆయన ఆయుర్వేద వైద్యుడే కదా, ఆయనకు అనుకోండి ఒకసారి. ఏదో ఒక బుద్ధి వస్తే చెబుతాడేమో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగింది అంటున్నారే, ఆయనకేం సంబంధం అండి? ఇక్కడ ఉండాలా ఎక్కర్లేదనే తర్వాత సరే ఇవన్నీ వద్దండి. ఒక మాట చెప్పిన, ఇవాళకి ఎన్ని రోజులు మీకు తెలిసి వరద? 4 రోజుల నుంచి ఇంటికి వెళ్ళారండి.
ఎంప్లాయీస్ వెళ్ళారా? వాళ్ళ ఉసురు వీడికి ఎప్పుడు కొట్టిద్ది జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళు ఎవరో సరిగ్గా పంచలేదని చెప్పి వాళ్ళ మీద తెల్లారి యాక్షన్ తీసుకుంటున్నాడు. నీ గవర్నమెంట్లో ఐఏఎస్ ఆఫీసర్లే కదా వాళ్ళు, నువ్వేం చేశా? నీ గవర్నమెంట్లో పొడిమేరే కదా, నువ్వేం చేశా? అసలు మనస వాచ కర్మ మాట అర్థం ధర్మం ఉందా? ఇక్కడ ఒక మాట అనుకోవాలా, గతంలో అయితే అక్రమ ఇసుక తవ్వకాల్లో అది కూడా ఏమన్నా ఉన్న పాత్ర ఉందంటారా? ఏది కట్టలు తెగిపోవడానికి కానీ గ్యారెంటీగా నీ ఇష్టం వచ్చినట్టు గోతులు పెట్టేసి కింద తవ్వేస్తే ఆ తర్వాత వాన వచ్చినప్పుడు ఆ కాలువ పోడదా మళ్ళం అనమాట. ఏమనుకో మగ నువ్వు బైక్ వేసుకెళ్తున్నావు, ఆ పక్కన గొయ్యి ఉంది నీకు తెలీదు, ఇక్కడ నీళ్ళు వచ్చినాయి, దాంట్లో పడతావు పడవా? ఈ జగన్మోహన్ రెడ్డితో వచ్చిన గోతులని పొడతాను. ఇప్పుడు అప్పుడున్నప్పుడు ఆ నీళ్ళు ఏమవుతాయండి? ఒక్కసారి సింగనగర్ ప్రజలకి మనసావాచ దండం పెట్టుకు మాట్లాడుకోవాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడుతుంటే ఒక్కళ్ళు స్పందించలా. పోరా ఎదవా, చి పోరా ఎదవా అన్నారే కానీ తప్ప అబ్బో నువ్వు లేకపోతే మేము బతకలేము, నువ్వు ఉంటే బాగుండేది అన్నట్టయితే మేము నమ్మేవాళ్ళమే. చంద్రబాబు నాయుడు గారు నిన్న దీని మీద స్పందించినప్పుడు చెప్పాడు, ఇప్పుడు డ్రైనేజీ కోసం వీటి కోసం ఎక్సెస్ వాటర్ ఉండడానికి పంపించి కాలువను కూడా దాని గేట్లు ఎత్తలేదు అంటారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అన్నారు. తప్పు కదా. ఇప్పుడు ఒక మాటేనండి, ఈ బెజవాడ బ్యారేజీ 72 గేట్ల, టంగుటూరు ప్రకాశం గారు బ్యారేజీ అంటారు పేరు, అది బ్రిటిష్ కాలంలోనే నిర్మించారు. మనం ఇప్పుడు పుట్ల ఆ 72 గేట్లు ఎత్తిపోతే ఎందుకన్నా పనికొచ్చేవాళ్ళమా మళ్ళం అనమాట. వెళ్తాను దివసేమకి, ఇటుపక్క అటుపక్క దివసేమా, ఇటు వస్తేనేమో మళ్ళీ సల్లపిల్లి అదేది యాదర అదేది కళ్ళెపిల్లి, అటు వెళ్తే కోడూరు అవినిగడ్డ మా ఏరియా అన్నీ కొట్టుకుపోతున్నాయి. కాదంటలా ప్రాణ నష్టం జరగనీయకుండా కాపాడుతున్నాడు కదా. మీకేం కావాలంటే ఇస్తానంటున్నాడుగా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలో ఆ కొల్లేరు, ఇప్పుడు మీరేం చేశారు 5 సంవత్సరాలు కొల్లేరు ఎందుతో వీసలా మళ్ళం అనమాట. మీ గవర్నమెంట్ ఏం చేసింది? నేను సూటిగా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, ఎంతమంది చంపుతావు? ఏ సేవ రాజకీయాల మీద పరిపాలన చేద్దాం అనుకుని వచ్చా? అసలు నిన్ను ఎవరు చేస్తారో? 5వ తారీఖు 10వ తారీఖు నువ్వు వెళ్ళిపోతున్నావు ఎక్కడికండి? లండనా ఇక్కడ పిల్లల దగ్గరికి పర్మిషన్ తెచ్చుకున్నాడు ఆల్రెడీ, ఇక రాడు. మొన్న ఎవరో బందరోడు ఎక్కడికి వచ్చాడు? గుడివాడ. ఎక్కడికి? గుడివాడనా? ఆడ కోడిగుడ్లు బాగా. ఈ మధ్యన ఏదో కాలేజీ గుడ్లు వెళ్ళి ఆడపిల్లల మీద రామ కృష్ణ ఆడపిల్లల రూముల్లో ఏంటి ఎక్కడండి? ఏం దొరకలేదే. ఇంత దరిద్రమా? మళ్ళీ వచ్చిందే రోజప్ప, ఎక్కడికి? ఇండియా వచ్చిందా? ఆవిడ కూడా మాట్లాడిందండి రోజా గారు. ఇంగ్లాండ్ లండన్ ఏదో కెనడాలో మగాళ్ళ వరకు వేసుకుంది ఆవిడ, చూసాంగా మీ టీవీలోనే. మళ్ళీ ఆవిడ వచ్చి ఏదో మాట్లాడుతుంది నిన్న. మంత్రులు కూడా అంటున్నారు కదా, ఇక్కడ ఏం పనులు జరగట్లేదు, ఎవరు అసలు కన్సూమర్లు కనపడట్లేదు, ఎవరు పని చేయట్లేదు అని చెప్పి అంటున్నారు కదా. నిజమేనా? ఒక్క వరద బాధితుడు వచ్చి నాకు భోజనం, పాల ప్యాకెట్, పిల్లలు ఆకలితో నీళ్లు ఏమీ అందలేదని ఒక్క మాట చెప్పమనండి, ఇప్పటికిప్పుడు రాజీనామా చేసేస్తారు తెలుగుదేశం వాళ్ళు. మీ హయాంలో చేసిన తప్పులు అది పాపం పెరిగి క్యాన్సర్ వ్యాధి అయిపోయి ఇప్పుడు దాన్ని కడుక్కుంటూ అవుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు తెలియగడుతున్నానండి, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పిచ్చోడా, చిన్నపిల్లడా, రాజకీయం తెలియనోడా? ఇప్పటికి 4 సార్ల 3 సార్ల ముఖ్యమంత్రికి ఎక్కింది. ఆల్రెడీ టీవీలో ఆయన గురించి ఢిల్లీలో ఏబిఎన్ వార్తల్లో నిన్న చెప్తున్నారు. ఈలోపు ఈ వరదలు వచ్చినాయి. ఆ మిలిటరీని ఎందుకు ఎవరి వాళ్ళు తెప్పించారు? మిలిటరీని ఎట్లా వచ్చింది? మోడీ ఏమంటున్నాడు? బాబు చంద్రబాబు నాయుడు आपको क्या चाहिए बोलो मैं भेज दूंगा, मिलिट्री आर्मी इंडियन एनडीआरएफ पैसा कुछ भी दुनिया का पूरा बाल आप जो चाहिए बोलो అంటున్నాడు కదా. మరి మోడీ ఎందుకు చెప్పాడు? చంద్రబాబు పిచ్చోడైతే చెప్పాడా? అసలు నీకు ఇలువ ఎక్కడుందా జగన్మోహన్ రెడ్డి గారు?